హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో నేను కూడా ఉన్నా కాబట్టి నేను చాలా చోట్ల అయితే పొలం పనులు చేసుకుంటాం కదా, మేము వ్యవసాయమే చేస్తాం. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఈ తీగలు తీసుకొచ్చి ఇట్లా తీగలకు టమాటకాయలు నారగట్టేది. ఇదేం నారో కూడా నాకు తెలియదు. మా పెద్దమ్మ ఉంది, మా పెద్దమ్మని అడిగి కనుక్కుందాం. పెద్దమ్మ చెప్పు, పెద్దమ్మ ఏంటిది టమాటాల నారు? మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ అక్క. ఈ నారుకు నారు తెస్తాము. మొక్కలు తెచ్చి నాటి ఎరువు పోసి మందు పోసి పెంచిన తర్వాత ఇట కడతాం. కాయ కుల్లకుండా భంగం కాకుండా తీగ సాగి బాగా కాపు వస్తుంది. 6 నెలల దాకా బాగా పంట ఉంటది. ఎండాకాలం ఇంత ముందు కింద భూమినే ఉన్నది కదా, భూమి మీద ఉంటే కుళ్ళిపోతున్నాయి. అందుకని ఇట్లా తీగలతో కట్టుకుంటే కుల్లకుండా కాయ బాగుంటది. చాలా రోజులు పంట వస్తుంది. నీళ్లు పెట్టుకుంటుంటే మందులు వేస్తుంటే ఎరువులు వేస్తుంటే కాపు బాగా వస్తుంది. ఎండాకాలం దాకా బాగా 6 నెలలు పంట ఉంటదని ఇట్లా ఈ పని చేస్తున్నాం. పని శ్రమ చేస్తున్నాం. ఈ రోజు జనవరి, మా పెద్దమ్మ ఏందో జనవరి కూడా చేయకుండా వచ్చింది. ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్, మనం ఇంటి దగ్గర ఉంటే ఇలాంటి జనవరిస్ ఎన్నో చేసుకోవచ్చు. కానీ టమాటకాయల నారు కుళ్ళిపోతుందని చెప్తుంది అనమాట. ఇది కుళ్ళిపోతే మళ్ళా తర్వాత రాదు. అదేలే, భూమి మీద పడుతుంటాయి కదా, ఇదేందో తీగలు ఎగ్గడుతుంటే నాకు కొత్తగా అనిపించింది. అందుకని అడుగుతున్నా పెద్దమ్మ. ఇది కుల్లకుండా చాలా రోజులు పంట కుల్లకుండా బాగుండి బాగా పంట వచ్చి రైతుకు డబ్బు వచ్చి ఇది రైతుల పని. విన్నారు కదా ఫ్రెండ్స్, మీకెళ్ళి కూడా టమాటకాయలు కనుక నార వేస్తే ఇలా భూమిని ఉండకుండా ఇట్లా మంచిగా అయితే కట్టుకోండి. 6 నెలల దాకా పండుతుంది అంట ఈ పంట అయితే. లచ్చిందేవి అక్క, ఏం చేసినావు ఇలా జనవరికి? పొలంలోనే తీసుకొచ్చింది. మా అక్క అయితే బాగా సిగ్గుపడుతుంది అనమాట, మాట్లాడలేకపోతుంది. అవతల మా పిన్ని కూడా ఉంది, నవ్వుతుంది. సేమే పాశం తెచ్చినాము, పప్పు అన్నము అన్నీ పొలంలోనే ముగిచ్చేసినారు అనమాట. పొలంలోనే అది ఫ్రెండ్స్, మీకెళ్ళి కూడా టమాటాలు నారు కిందకి వేస్తే ఇట్లా కట్టుకోండి. సింపుల్గా అయితే ఉంది. అంటే టమాటకాయల నారు భంగం కాకుండా, టమాటకాయలు కూడా భంగం కాకుండా ఉంటుంది. చాలా రోజులు ఉంటాయంట టమాటాలు. చూడండి ఎంత నీట్గా కట్టారు. కుళ్ళిపోకుండా నేల మీద భూమితో కుళ్ళుతాయి కొన్ని కాయలు. కుళ్ళకుండా బాగుండాలని ఇది. చెట్లు కూడా చాలా పెద్దవి ఉన్నాయి పెద్దమ్మ. ఇట్లా గినక ఈ భూమి మీద గినక ఉంటే ఇంకా పెరుగుతుందా? ఈ నారు ఇట్నే ఉంటేనే పెరుగుతుందా? తీగ మీద తీగ బడ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైనా వ్యవసాయం చేసేటోళ్ళు అయితే ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఒకసారి హాయ్ చెప్పు పెద్దమ్మ అందరికి. ఇంకా హాయ్ లచ్చింది అక్క, హాయ్ చెప్పు. అది బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వదిలేసరికి 2-3 రోజులు టైం పడుతుంది, వెయిట్ చేయండి.